Hi, this is Rohit. Welcome to Grand Premier Show of Bahubali, presented by Sudhakar Pipes, Fittings and Dealers, Varu and Inox, Live the Movie, and ytalkis.com, Filmy Portal and Exclusive Event Management, and SS Ads, which is known for theatre ads and everything. Actually, Bahubali ki tickets dorkadame kashtam. అలాంటి టైంలోన ఎక్స్క్లూజివ్గా సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ వారు డీలర్స్ కోసం ఎక్స్క్లూజివ్ షో అరేంజ్ చేయడం అనేది చాలా పెద్ద థాట్. హియర్ ఐ హ్యావ్ అ ఎండి సో విత్ మీ, అండ్ ఎవరినైతే కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. సార్ ప్లీజ్. సార్, యాక్చువల్లీ బాహుబలికి టికెట్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది. అలాంటప్పుడు ఈ డీలర్స్కి ఎక్స్క్లూజివ్గా షో వేయాలనే ఆలోచన మీకు ఎలా అనిపించింది? ఇది కొత్త కాన్సెప్ట్. ఫస్ట్ టైం వీఆర్ ట్రయింగ్. We are maximum, we have tried total 4 theatres we have tried, but not available the tickets. Only finally we got the 300 tickets. For restricted main important dealers, we call the people. We'll see how the reflection will come immediately or later. Like this events is the first time in Andhra Pradesh, nobody has not yet done. This is the first time we are doing. We have to see what is the expression from my dealers. ఓకే సార్, అండ్ బాహుబలినే ఎందుకు మీరు ప్లాన్గా చేసుకున్నారు? ఏమైనా స్పెషల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? రీజన్ ఏం లేదు. బాహుబలి ఎలా వస్తుందంటే 250 crores చేసిన సినిమా ఎవరికి టికెట్లు దొరకట్లేదని అంటున్నారు. వాళ్ళందరికీ హెల్ప్ ఒకటి, వాళ్ళందరికీ ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఇది మేము ట్రై చేసినాం. సార్, మీరు చెప్పండి, అసలు టికెట్లు దొరకని టైంలోన సుధాకర్ పైప్స్ ఫిట్టింగ్స్ డీలర్స్ వారికి ఎన్ని టికెట్లు ఎలా? I don't tell. Sorry. It is a company prestige. We have taken that, and we have taken from the tickets, from the distributors and all these things. That's really a great thing. And Sudhakar Pipes and Fittings Dealers వారు వాళ్ళ ఎంప్లాయీస్ గురించి ఎంత ఆలోచిస్తున్నారు అనే విషయం మనకి తెలుస్తుంది. సో ఇప్పటివరకైతే మనతో ఎండి గారు మాట్లాడారు. అండ్ హియర్ వీ హ్యావ్ అ మేడం విత్ us, నిర్మలా గారు. మేడం గారు ప్లీజ్. మేడం గారు చెప్పండి, బాహుబలి చూడడానికి వెళ్తున్నారు, బయట టాక్ విని చూడడానికి వెళ్తున్నారు, లేకపోతే ఇప్పటి నుంచి మీకు ఈ మూవీ చూడాలని ఆలోచన ఉందా? చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 3 years నుంచి వెయిట్ చేస్తున్నారు కదా అందరూ. అందుకని దానికోసము డీలర్స్కి వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చెప్పి. సార్, ఇప్పుడు మీకు ఈ ఆలోచన చెప్పారు, నిజంగా మీకు ఆ థాట్ నచ్చిందా? నచ్చిందండి, చాలా నచ్చింది. ఎందుకంటే ఈ మూమెంట్లో ఎవరికి టికెట్స్ దొరకడమే చాలా కష్టము. అందుకని చెప్పేసి మేము థాట్. ఎస్ మేడం, నేను కూడా బయట ఉన్నాను. ఏంటంటే బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ రిలేషన్స్ కూడా విడిపోతున్నాయి. అలాంటప్పుడు మీరు అందరూ మీ డీలర్స్ అందరి కోసం ఆలోచించి, విత్ ఫ్యామిలీస్ ఆలోచించి ఎక్స్క్లూజివ్గా షో పెట్టడం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ విశాఖపట్నం. నాట్ ఓన్లీ ఇన్ విశాఖపట్నం, ఆల్ ఓవర్ ఇండియాలో ఇది ఫస్ట్ టైం. సో రియల్లీ సుధాకర్ పైప్స్ ఫిట్టింగ్స్ డీలర్స్ వారు అద్భుతమైన వర్క్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సుధాకర్ పైప్స్ ఫిట్టింగ్స్ డీలర్స్ వారు ఎక్స్క్లూజివ్గా బాహుబలి ప్రీమియర్ షోని వాళ్ళ డీలర్స్ కోసం వేస్తున్నారు. ఒక బాహుబలి షో మీ అందరి కోసం అరేంజ్ చేశారు. హౌ డు యూ ఫీల్ సార్? ఎలా ఉంది సార్ ఆ ఫీలింగ్? వెరీ ఫైన్ సార్. సార్, బాహుబలి టికెట్స్ బయట దొరకడం ఎంత కష్టంగా ఉందో మీకు తెలుసు కదా సార్. అలాంటి సినిమా టికెట్స్ మీకు ఇస్తుంటే ఎలా ఉంది? హ్యాపీ ఫీల్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, బాహుబలి సినిమా తెలుసు అందరికీ బాగుంది అని. సినిమా టికెట్స్ కంప్లీట్ ఫ్యామిలీ కోసం మన సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ డీలర్స్ వారు అరేంజ్ చేశారు. హౌ డు యూ ఫీల్? చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫ్యామిలీ మొత్తానికి కలపడం అనేది చాలా రేర్ కంపెనీస్ ఆలోచిస్తాయి. ఆలోచన ఎలా ఉంది సార్? సింగిల్గా ఉంటుంది, అలాంటి ఫ్యామిలీ మొత్తాన్ని కలిపిచ్చారు కాబట్టి చాలా ఇదిగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, జనరల్గా సినిమాకి వెళ్తానంటేనే ఒక కంపెనీ లీవ్ అవ్వదు. అలాంటిది సినిమా టికెట్లు ఇచ్చేసి మిమ్మల్ని థియేటర్ పంపిస్తున్నారు. సో ఆ ఫీల్ ఎలా ఉంది సార్? చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్ టికెట్లు కూడా ఏమో దొరకటం లేదు. అలాంటి పిక్చర్కి ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్క్లూజివ్గా బాహుబలి మూవీకి ఎక్కడైతే టికెట్స్ దొరకడం గగనం అంటున్నారో ఆ మూవీకి మొత్తం ఫ్యామిలీతో పాటు టికెట్స్ మీకు ఇచ్చారు. ఈ మూవీ ముందు చూసారా, లేకపోతే ఎలాగ సుధాకర్ పైప్స్ వారు ఇస్తారు కదా ఎందుకు చూడడం అని అనుకున్నారా? లేదు, సుధాకర్ పైప్స్ వాళ్ళు ఇస్తారని అనుకోలేదు, కానీ చూద్దాం అనుకున్నాను కానీ దొరకలేదు. అప్పుడు సార్ చెప్పారు ఇలాగ స్పాన్సర్ చేస్తున్నామని చెప్తే ఓకే గ్రేట్ మెమరబుల్ డే అని చెప్పి అనుకుంటున్నాను. సార్, ఒకటి చెప్పండి, జనరల్గా ఒక సినిమాకి వెళ్తానంటేనే ఒక కంపెనీ లీవ్ కట్ చేస్తుంది. అలాంటిది దగ్గరుండి సినిమా టికెట్స్ ఇచ్చేసి ఎంప్లాయీస్ని ఎంకరేజ్ చేయడం ఇప్పుడు వరకు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? లేదు, సుధాకర్ కంపెనీ వాళ్ళ దగ్గర చూసాను కానీ ఇంకా ఏ కంపెనీ మాత్రం స్పాన్సర్ లేదు. సో ఎంత పెద్ద ఎండి అయినా సరే
కింద డీలర్స్ని గుర్తుంచుకోవడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. దిస్ ఇస్ నాట్ లైక్ ఫస్ట్ టైం నాట్ ఓన్లీ ఇన్ విశాఖపట్నం, ఆల్ ఓవర్ ఇండియాలో ఒక ఎండి మొత్తం డీలర్స్ అందరితో కలిసి ఒక మూవీని చూడాలని, మొత్తం డీలర్సే కాదు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా థియేటర్లో ఉన్న మూవీని ఎంజాయ్ చేయాలని, అది కూడా ఒక ఎపిక్ మూవీని ఎంజాయ్ చేయాలని ఈ మూవీనే బేస్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ అందరూ కూడా సుధాకర్ పైప్స్ ఫిట్టింగ్స్ డీలర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి మూవీని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఓన్లీ ఈ సినిమా కోసం వచ్చారు ఇక్కడికి? ఓన్లీ సార్ ఈ సినిమా మూవీ కోసం వచ్చారు సార్. సినిమా మూవీ కోసం వచ్చారా లేకపోతే మా ఎండి గారు టికెట్లు ఇచ్చారు అనే ఆనందంతో వచ్చారు? లేదు సార్, అతను ఇచ్చిన చాలా ఆనందం ఫీల్ అవుతుంది సార్. యాక్చువల్లీ అయితే 3 days అనేది ట్రై చేస్తున్నాం. యాక్చువల్లీ మూవీ ఎక్కడ దొరకలేదు. బట్ మా సార్ సడన్గా ఫోన్ చేసి ఇలా మూవీ మీకు వస్తున్నానంటే షాప్ బంద్ చేసి మరీ వచ్చాను సార్. ఒక ఎండి గారు ఎప్పుడైనా ఇలా అనడం మీరు విన్నారా? లైక్ ఏ కంపెనీ ఇప్పటివరకు అనలేదు. ఫస్ట్ టైం మా సుధాకర్ కంపెనీ మా ఎండి గారు మాతో మాట్లాడి ఇలా చెప్పినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. చెప్పండి, బాహుబలి సినిమా చూడడానికి వచ్చారా లేకపోతే మా ఎండి గారు? లేదు సార్, యాక్చువల్లీ మా ఎండి గారు పిలిచారు. ఇలాంటి మూవీకి అంత ప్రెజర్ చేసి ఆఫర్ ఇస్తారని మా లైఫ్లో మేము ఎప్పుడు అనుకోలేదు. ఫస్ట్ టైం ఒక ఎండి గారు వచ్చి ఇలా ఫోన్ చేసి ఇచ్చిన చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. లైక్ బాహుబలి సినిమా ఇప్పటికీ 2 రోజులు అయింది, 3 రోజులు కూడా టికెట్లు దొరకడం చాలా కష్టంగా ఉంది. ఆన్లైన్లో అయితే కాంపిటీషన్గా ఉంది. సో అలాంటప్పుడు సుధాకర్ పైప్స్ ఫిట్టింగ్స్ డీలర్స్ ఎండి మీకు ఎక్స్క్లూజివ్గా పిలిచి ఈ మూవీ షో వేయించి మీకు టికెట్లు ఇవ్వడం, ఆ అనుభూతి ఎలా ఉంది సార్? ఈ అనుభూతి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది కూడాను. సుధాకర్ పైపులు నమ్ముకొని మనం ఒక డీలర్గా అసోసియేట్ అయినందుకు గాను వాళ్ళు చూపించిన ఆదరాభిమానాలు ఇలాగ ఒక ఎంటర్టైన్మెంట్ జోన్లో కలపడం కూడా చాలా విశేషం. ఎందుకంటే బిజినెస్ అందరూ చేస్తూ ఉంటారు, ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్ అనేది కూడా చాలా అవసరం, అది బిజినెస్లో ఒక పార్ట్ కూడాను. సో అందుకోసం ఏంటంటే మా సుధాకర్ ఎండి గారు జయదేవ్ గారు ఈ ప్రోడక్ట్ ఆఫ్ ద వీక్గా నేను చెప్తున్నాను, అది ఎంతవరకు సమ్మతమో. మూవీ ఆఫ్ ద వీక్ ఎవరని అంటే మన హీరో ప్రభాస్ గారు, మా హీరో వచ్చినాడు మా జయదేవ్ గారే, సుధాకర్ పైప్సే. థ్యాంక్ యూ సుధాకర్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సార్ సుధాకర్ గారు ఎండి గారు ఎక్స్క్లూజివ్గా తన చేతుల మీదుగా మీకు టికెట్స్ ఇవ్వడం మీకు ఎలా అనిపించింది సార్? ఇట్స్ ఎంటైర్లీ న్యూ కాన్సెప్ట్ అండి. మరి ఇక్కడ ఉన్న ఏ ఎలక్ట్రికల్ కంపెనీ వాళ్ళు ఇంతవరకు ఆ పని చేయలేదు, ఎక్కడికో టూల్స్ పట్టుకెళ్ళేది తప్పితే ప్రజెంట్ ఇక్కడ వచ్చిన సినిమాని తీసుకెళ్ళి చూపించడం అనేది ఎంటైర్లీ మాకు చాలా ఆనందం ఇచ్చింది. అండ్ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్లో ఆల్మోస్ట్ 300 డీలర్స్ ఐ థింక్ వీఆర్ మీటింగ్ హియర్ అప్రాక్సిమేట్. ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు ద సుధాకర్ కంపెనీ ఓన్లీ 100%. సార్ మూవీ కూడా చాలా బాగుంది, గో అండ్ హ్యావ్ ఎంజాయ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 1972లో మీల సత్యనారాయణ గారు ఈ గ్రూప్ని స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ గ్రూప్కి టోటల్గా 17 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఎండి మన మీల జయదేవ్ గారు, నిర్మలా గారు అండ్ ఆల్మోస్ట్గా 300 డీలర్తో ఇక్కడ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి మూవీ టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. మూవీ టికెట్స్ ఇవ్వడమే కాదు, వాళ్ళందరినీ కూడా వాళ్ళతో కలిసి తిని కూడా ఎంజాయ్ చేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చారు. అండ్ డీలర్స్ కూడా ఎంతో ఉత్సాహంతో వాళ్ళందరూ కూడా వచ్చి తనతో జాయిన్ అవ్వడం కూడా గొప్ప విశేషం అని చెప్పుకోవాలి. మన ఇందాక నుంచి ఎక్స్క్లూజివ్గా బాహుబలి కోసం టికెట్స్ ఇవ్వడం జరిగింది అని చెప్పుకుంటా, కానీ అసలు ఈ ఆలోచన రావడం కూడా గొప్పే. యాక్చువల్లీ ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో మన ఎండి సార్ జయదేవ్ గారు ఉన్నారు, తన్నే అడుగుదాం. మొత్తం టికెట్లు షార్టేజ్ అవుతుంటే హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఏం చేసేదంటే ఒక డిస్ట్రిబ్యూటర్ని పట్టుకొని 1000 టికెట్స్ పర్చేజ్ చేసి వాళ్ళ స్టాఫ్ పంచింది. వాళ్ళ స్టాఫ్కి అట్లా పంచినప్పుడు మనం అలా ఎందుకు చేయొద్దు, మనం సపరేట్గా స్పాన్సర్ చేయాలని మేము డిస్ట్రిబ్యూటర్లను పట్టుకొని ఎక్స్క్లూజివ్గా హైదరాబాద్లో చేయకుండా విజయవాడ అండ్ విశాఖపట్నంలోనే చేస్తున్నాము. ఎందుకంటే హైదరాబాద్లో చాలా థియేటర్స్లో ఉన్నది, ఎవరికైనా టికెట్లు దొరుకుతాయి. రూరల్లో ఉన్న వాటిలలో ఇక్కడ సిటీలలో ఇక్కడ ఎక్కువ థియేటర్లు తక్కువ, మనుషులు ఫుల్గా ఉంటారు, టికెట్లు దొరకవు. అందుకోసమే ఇక్కడ బాగా ట్రై చేసి ఇక్కడ చేస్తున్నాం. అది హైదరాబాద్లో ఎన్ని థియేటర్లు అంటే ఒక్కొక్క థియేటర్లో 30 షోస్ మినిమం, ఒక్క మాల్లో 30 షోస్, అట్లాంటి 12 మాల్స్ ఉన్నాయి. ఒక్కొక్క మాల్లో 30 షోస్ వేస్తున్నారు. కాబట్టి అక్కడ అంత ప్రాబ్లం రాదు, షార్టేజ్ బట్ అంత ప్రాబ్లం రాదు. ఇక్కడ అలాంటివి లేవు. అందుకోసం ఇక్కడ మ్యాక్సిమం ప్రయత్నం చేసి ఇక్కడ టికెట్లు తీసుకొచ్చాము మేము. సార్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే జనరల్గా టికెట్స్ ఇవ్వాలని ఆలోచన ఇట్స్ వెరీ గుడ్, మీరు అక్కడ ఉండే ఇచ్చేయచ్చు. కానీ హైదరాబాద్ నుంచి మీరే ఇక్కడికి వచ్చి మీ చేతుల్లో మీ దగ్గర వాళ్ళకి టికెట్స్ ఇవ్వడంలో ఏమైనా ఆలోచన ఉందా? ఒక్కసారి మేము కూడా మా డీలర్లందరినీ ఏదో ఫంక్షన్ లాగా బాహుబలి అనే ఒక అడ్డు పెట్టుకొని మేము సుధాకర్లు మా డీలర్స్ని అందరినీ దాంట్లో ఇన్వైట్ చేసి మేము అందరినీ ఒకసారి చూడటానికి, నేను వాళ్ళకి కనబడతాను,
నా స్వార్థం ఏంటంటే నేను డీలర్లో ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే నాకు చాలా సమయం తీసుకుంటుంది. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారనుకోండి, నాకు ఈజీగా అందరు ఇక్కడ కలుస్తారు. సార్ నాట్ ఓన్లీ విశాఖపట్నం చుట్టుపక్కల ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. అన్ని ఎంతమంది డీలర్లు ఉన్నారు, అందరూ వాళ్ళు బాహుబలి సినిమా కంటే మిమ్మల్ని చూసే అవకాశం దొరికినందుకే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం? వాళ్ళకంటే ఎక్కువ నాకు హ్యాపీగా ఉన్నది నేను వాళ్ళని చూసినాను. దట్స్ రియలీ నైస్ సార్. అండ్ నేను ఇలాంటి ఎండీని అయితే నా లైఫ్లో ఎప్పుడు కూడా చూడలేదు. ఎవరైతే డీలర్స్ని వెనకేసుకొని వస్తున్నారో, డీలర్స్ హ్యాపీనెస్ కోసం హైదరాబాద్ నుంచి వైజాగ్ కాదు, నేను ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధం అని మన ఎండీ గారు జయదేవ్ గారు చెప్తున్నారు. చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది. మా సుధాకర్ మమ్మల్ని అందరూ డీలర్స్ అందరూ గుర్తించి మమ్మల్ని అందరినీ సినిమా తీసుకొచ్చిన చాలా చాలా హ్యాపీగా ఉందండి. సార్ మీరు ఈ మూవీకి ఏమైనా హైప్ ఉందా, ఇంట్రెస్ట్ ఉందా మూవీ చూడడానికి? రాజమౌళి గురించా మీరు వస్తుంది, లేకపోతే కీరవాణి గురించా? మేము రాజమౌళి గురించి వస్తున్నాను సినిమాకి. ఓకే సార్. అండ్ మీరు ప్రభాస్ మూవీస్ అయినా చూస్తుంటారా సార్? రెగ్యులర్ అన్ని సినిమాలు చూస్తుంటామండి. ఈ మూవీ ఎలా అనిపిస్తుంది అనుకున్నా? అప్పటి వరకు చేసిన మూవీస్ అన్నిటికన్నా ఇదే పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నారా? చాలా బంపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఎండీ గారు అయితే డీలర్స్ గురించి గొప్పగా చెప్పారు. ఇంట్లో హస్బెండ్ ఎంత గ్రేట్ పర్సన్ అయినా సరే వైఫ్ హెల్ప్ మాత్రం తీసుకోవాల్సిందే. ఎప్పుడైతే ఈ థాట్ సార్ ఏమో నిర్మలా గారికి చెప్పారో అప్పుడు మీ యొక్క ఆలోచన ఏంటి మేడం? చాలా సంతోషమైంది. అందరినీ కలవచ్చు కదా వచ్చి. మామూలుగా అందరినీ కలవడం అంటే చాలా కష్టము. ఇక్కడ దాకా వచ్చి ఈ విధంగా అందరిని కలిసడం చాలా సంతోషంగా ఉంది. మ్యామ్ యాక్చువల్లీ హైదరాబాద్లోనే ఉండి డీలర్స్ అందరికీ టికెట్లు పంపించవచ్చు, మరి ఏకంగా డైరెక్ట్ ఎక్కడికే వచ్చి డీలర్స్ కాన్సెప్టే వాళ్ళని కలవాలని, వాళ్ళని వచ్చి ఇన్వైట్ చేసింది అందరినీ కలిసి వాళ్ళ హ్యాపీనెస్ పంచుకోవాలని. దట్స్ రియలీ గ్రేట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి వరకు చాలా మంది నేను చూశాను, ఇంత యంగ్ బ్యాచ్ని ఇప్పటివరకు నేను చూడలేదు. సో యంగ్ బ్యాచ్కి రీసెంట్లీ మ్యారీడ్ కూడా. సో యంగ్ బ్యాచ్కి తెలుసు రాజమౌళి మూవీ తీస్తే ఓపెనింగ్స్ అనేవి ఎంత హెవీగా ఉంటాయో, ఎంత కష్టం ఒక మూవీ టికెట్ సంపాదించుకోవడం. సో మరి అలాంటి మూవీ టికెట్స్ మీ ఎండీ గారు మీకు ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా నేను ఈ టికెట్స్ కోసం ట్రై చేస్తున్నాను. మొన్న మా శ్రీకాకుళం అండి, ఇక్కడ లోకల్ కాదు. ఈ టికెట్స్ కోసం అక్కడ ట్రై చేసినా కూడా దొరకలేదు. తర్వాత బై అమేజింగ్ అనమాట, సార్ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా టికెట్స్ ఉన్నాయి, ఇలా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం రావాలనగానే ఇంకా అలా వచ్చేసాను. సార్ ఇప్పుడే విన్నాను మీకు రీసెంట్గా పెళ్ళయిందని, మరి మీ వైఫ్ని తీసుకురాలేదా? వచ్చారు సార్, ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు. లేకపోతే మీరు రేపు పొద్దున్న లోపలికి వెళ్తారు, ఇంట్లో లోపలికి. అందుకని ముందు ఆవిడ వెళ్ళిపోయారు అనమాట. నెక్స్ట్ నేను వెళ్తున్నాను. అంటే సార్ టికెట్లు ఇవ్వడం అనేది ఎవరైనా ఇవ్వచ్చు, కానీ స్వయంగా ఒక ఎండీఏ మీ దగ్గరికి వచ్చి డీలర్స్కి ఎక్స్క్లూజివ్గా వాళ్ళ చేతుల మీదుగా టికెట్ ఇవ్వడం, ఈ అనుభూతి ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఎప్పుడు ఇలా ఇది ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ ఇప్పుడు కండక్ట్ చేయలేదు ఎవరు కూడా, ఓన్లీ సుధాకర్ వాళ్ళు ఇలా చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా ప్రతి సినిమాకి ఇలాగే మూవీ టికెట్లు ఇవ్వాలని కోరుకుంటున్నారు? లేదు సార్, ఇస్తే మరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. సుధాకర్ పైప్స్. ఓకే సార్, ఎలా అనిపిస్తుంది ఈ రోజు మీరు రావడం? థ్రిల్లింగ్గా ఉంది. ఎవరి కోసం వచ్చారు? ప్రభాస్ కోసం, రాజమౌళి గారి కోసం, ఇంకోసం? సుధాకర్ కోసం వచ్చారు. సుధాకర్ గారి కోసం వచ్చారు. మీరు ఏది పీక్ పాయింట్ అనుకుంటున్నారు? మీరు గ్రాఫిక్సా లేకపోతే రాజమౌళి గ్రాఫిక్స్ ఇంకా దానికోసం వచ్చారు ముఖ్యంగా? దట్స్ వెరీ నైస్ అండి. సుధాకర్ పైప్స్ ఫిట్టింగ్స్ వారు ఎక్స్క్లూజివ్గా వేసిన బాహుబలి ప్రీమియర్ షోకి సుధాకర్ డీలర్స్ అందరూ కూడా లోపలికి వెళ్ళారు. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ కూడా అయిపోయింది. అండ్ ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారో మూవీ అలా ఉందా లేదా ఇప్పుడు మనతో ఒక పర్సన్ ఉన్నారు, తనతో తెలుసుకుందాం. హలో, హాయ్, మీ పేరు? ప్రసాద్ సార్. నా పేరు ప్రసాద్ గారు, మూవీ ఎలా ఉంది? సూపర్. ఫస్ట్ హాఫ్ అయింది, మూవీలో ఏం నచ్చింది మీకు బాగా? బాగుంది. ఏం బాగుంది అని అడుగుతున్నా. సీన్స్ బాగున్నాయి. సీన్స్ అంటే తమన్నా సీన్సా? తమన్నా సీన్స్ కాదు, ప్రభాస్ సీన్స్. ప్రభాస్లో ఏం చూస్తున్నారండి అబ్బాయి? కళ్ళు చూస్తున్నారా? దట్స్ రియల్లీ నైస్. సో ఫస్ట్ హాఫ్ బాగుందంటారు. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారో ఆ మూవీ ఆ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయిందా? రీచ్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. సుధాకర్ పైప్స్ ఫిట్టింగ్స్ డీలర్స్ వారు ఎక్స్క్లూజివ్గా ప్రీమియర్ షో వేశారు బాహుబలి వాళ్ళ డీలర్ కోసం. అండ్ ఇప్పుడు చాలా మంది వెళ్ళి ఫస్ట్ హాఫ్ చూసి బయటకు వచ్చారు. అండ్ మూవీ ఎలా ఉందో తన మాటల్లోనే విన్నాం. హలో సార్, మీ పేరు? నా పేరు ఐ కోటేశ్వరరావు అండి, విశాఖపట్నం. కోటేశ్వరరావు గారు, ఇప్పటి వరకు మూవీ ఎలా ఉంది? మూవీ బాగుందండి, ఇంట్రెస్టింగ్గా ఉంది. స్టెప్కి నెక్స్ట్ బిట్ ఏమవుతుందా ఏంటి అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంది మూవీ. మూవీలో వావ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా? చిన్న గ్రాఫిక్స్ కొన్ని బిట్లో వావ్గా ఉన్నాయి, కానీ బాగా న్యాచురల్గానే హాలీవుడ్ మూవీ రేంజ్లోనే మూవీని బాగా టేకప్ చేశారు. తమన్నా బాగుంది సార్. రాజమౌళి డైరెక్షన్ బాగుందా?
డైరెక్షన్ బాగుంది, హీరోయిన్ ఎఫెక్షన్స్ సో గుడ్. సుధాకర్ పైప్స్ ఫిట్టింగ్స్ అండ్ డీలర్స్ వారు ఎక్స్క్లూజివ్గా ప్రీమియర్ షో వేశారు అండ్ వాళ్ళ డీలర్స్ కోసం. అండ్ ఇప్పుడే మూవీ చూసి కూడా బయటకు వచ్చారు. అండ్ బాహుబలి మూవీ అంటే బయట చాలా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా లేదా ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, మీ పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, మూవీ ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. మూవీలో అందరికంటే ఏం నచ్చింది మీకు? గ్రాఫిక్ వర్క్ చాలా నచ్చింది. రాజమౌళి నచ్చలేదా, తమన్నా నచ్చలేదా? రాజమౌళి కనిపించట్లేదు కదా. బ్యాక్గ్రౌండ్ రాజమౌళి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా చాలా ఎక్సలెంట్. మూవీని ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారనుకుంటున్నారా మీరు? తీసుకెళ్ళచ్చు సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ అయితే ఇంప్రెసివ్గా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్, మీ నేమ్? వాసు. వాసు గారు, మూవీ చూసి బయటకు వచ్చారు. మూవీ ఫీల్ ఎలా ఉంది? ఇట్స్ ఏ గుడ్ మూవీ. మన తెలుగు ఇండస్ట్రీకే కాదు, ఇండియన్ సినిమాకే డెఫినెట్గా ఇట్స్ ఏ గుడ్ మూవీ. ఈ మూవీలో అంతా వావ్ ఫ్యాక్టర్ ఉన్న విషయం ఏంటి సార్? గ్రాఫిక్ వర్క్స్ చాలా బాగున్నాయి, పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ఇప్పటి వరకు ఈ మూవీలో మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకున్న విషయం ఏంటి? గ్రాఫిక్ వర్క్స్ బాగున్నాయి, పెర్ఫార్మెన్స్, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ అన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. How is the movie? We just watched the first half and we liked it. So you like the first half. So what is more interesting? Is it the visual effects or the Prabhas or actors? What is very good in the first half? The effects, I guess. The visual effects are very good. So do you know who directed this movie? Rajmouli. Have you ever saw any of his movies earlier? Expectation from Magadira and this movie. So which is better, you think, compared to first one? Obviously Bahubali. So are you very excited for the second half? Yeah, of course. So, are you going to refer to your friends to let them watch? Obviously. And what's your name? I'm sorry. Twinkle. So what do you tell to everyone? Do you want them to watch? Of course, it's a very nice movie. I think everybody should watch it. That's wonderful. Thank you very much for your valuable feedback. You guys take care. సో యాక్చువల్లీ ఇప్పటివరకు సార్ దగ్గర అడిగి మనం బాహుబలి రివ్యూ తీసుకున్నాం, కానీ మేడం గారు కానీ పక్కన లేకపోతే సార్ సెకండ్ టైం కూడా సినిమాకి వెళ్ళరు నాకు తెలిసి. సో మేడం గారిని అడుగుదాం సినిమా ఎలా ఉందో. మేడం గారు, బాహుబలి సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. యానిమేషన్, మూవీ మేకింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా బాగుంది. అంటే జనరల్గా ప్రతి ఒక్కరు మాట్లాడుకునేవారు ఈ సినిమాని ఇంకొక లెవెల్కి తీసుకెళ్దామని, అలా ఉందా? అలానే ఉందండి, తప్పకుండా చూడాలి. ఈ సినిమా మొత్తం చూసాక మీకు అనిపించింది ఎవరు వావ్ సూపర్ చేశారని? అందరూ చాలా బాగా చేశారు. ప్రభాస్ ఈజ్ వెరీ గ్రేట్. రాజమౌళి డైరెక్టర్ గ్రేట్. ఈ సినిమాలో ఎక్సలెంట్ మేకప్ విలన్కి చేశారు. కెనాట్ ఇమాజిన్ అంత మేకప్ చేయడానికి ఎంత కష్టపడ్డారో. సో అల్టిమేట్గా మన వ్యూవర్స్ అందరికీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? ఈ మూవీ చూడమంటారా? 100% ఈ మూవీ 1, 2 సార్లు 3 సార్లు కూడా చూడొచ్చు. అగైన్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి. దట్స్ ఎ రివ్యూ ఆఫ్ సుధాకర్ పైప్స్ ఫిట్టింగ్స్ అండ్ డీలర్స్ వారు ఏదైతే ఎక్స్క్లూజివ్గా ప్రీమియర్ షో వేశారో అండ్ డీలర్స్ అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ మూవీ రివ్యూ కూడా చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఒక సినిమాని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3, 4, 5 సార్లు కూడా ఈ సినిమాని చూడొచ్చు అని. అండ్ మన సుధాకర్ పైప్స్ ఫిట్టింగ్ అండ్ డీలర్స్తో పాటు ఐనాక్స్, లివ్ ద మూవీ అండ్ whitetalkies.com అండ్ ఏదైతే ఎక్స్క్లూజివ్లీ నోన్ ఫర్ ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ ఎస్ఎస్ యాడ్స్, థియేటర్ యాడ్స్ కావాలి అంటే ముందుగా వాళ్ళు ఆల్వేస్ ముందుంటూ ఉంటారు. Much for organizing this very excellent for development promotion of our Sudhakar company, for my advertising team done excellent. Thank you very much. In future we all try to more than this expectation. Total all 4 screens should be in the sponsors by us. We'll try for that. Thank you very much. whitetalkies.com నుంచి ఐనాక్స్ నుంచి వాళ్ళ తరపు నుంచి సుధాకర్ పైప్స్ ఫిట్టింగ్స్ డీలర్స్ వారికి మేము కూడా సగర్వంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్.